నమస్కారం ఎస్శాల న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం నగరానికి చెందిన నిరుపేద వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలు తిప్పరి రాజ్యం 65 సంవత్సరాలు అనారోగ్యం పాలై మృతి చెందింది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించలేకపోయారు. దీంతో సామాజికవేత్త అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావును సంప్రదించారు. ఈ క్రమంలో చలించిపోయిన శ్రీనివాసరావు ఆ వృద్ధురాలి అంత్యక్రియలను శాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెంలో ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలి, జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘం ప్రతినిధులు మహాసభలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా గత 11 సంవత్సరాల్లో రైతాంగ సంక్షేమం మరింత పెరిగిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా విస్మరించిందని ఈ సందర్భంగా ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తెలంగాణలో నమోదయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అప్పులు పెరిగాయని, ప్రధాన సమస్యలపై చర్చించి పోరాట తీర్మానాలు రూపొందించేందుకు కొత్తగూడెంలో రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేదికపై ఉన్న నా సహచర నాయకత్వం, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి హృదయపూర్వకమైన రైతాంగం దారుణమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. పోయిన 11 సంవత్సరంలో నరేంద్ర మోదీ బీజేపీ అరసాంగం అనుసరిస్తున్న విధానాల కారణం రైతు సంక్షోభం పెరిగింది. ఈ 11 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షం రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఇదే కాలంలో 3,50,000 మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశారు. ఆ విధంగా దారుణమైన ఒక సంక్షోభంలో మన రైతులు ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది ఇంకా ఈ క్రైసిస్ ని ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తుంది. తెలంగాణలో కూడా రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, తెలంగాణలో అత్యంత ఎక్కువ రైతుల ఆత్మహత్య జరుగుతుంది. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినంటే ఉత్పత్తి సెలవుకి 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ వరకు అది అమలు చేయలేదు. రైతుల అప్పు పెరుగుతా ఉంది. అవన్నీ ఆ విషయంతో చర్చ చేస్తానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇక్కడ మహాసభ జరుగుతుంది కొత్తగూడెంలో. ఇదే సంవత్సరం నవంబర్లో అఖిల భారత మహాసభ కూడా జరుగుతుంది. వస్తున్న కాలంలో ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యతిరేకించి రైతు సంక్షోభం నుంచి బయట వస్తానికి
ప్రత్యామ్నాయ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తరపున సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుతో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు కలిసి ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందితో కలిసి నిరసనలో పాల్గొని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని తెలిపారు. కార్మికులు అడుగుతున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవి. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలియజేశారు. కార్మికుల హక్కులను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఎల్లప్పుడూ కార్మికులకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 2 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు, కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు, కేటీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు ఖమ్మం బస్ డిపో దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రయాణానికి ఒక అంశలాగా ఉన్నటువంటి ఆర్టీసీ సమ్మె వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించపోగా దీన్ని మరింత జటిలం చేసేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంది. నిన్నటికి నిన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ఈ యొక్క సమ్మెకు వెనకాల బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం ఉందని, బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని, వాళ్ళని కార్మికులు రెచ్చగొడుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. నేను అడుగుతున్న రవాణా శాఖ మంత్రి గారిని, అయ్యా నువ్వు వీళ్ళ సమస్యలు పరిష్కరించు, మాకేం తీయటలేదు నీకు నీ గురించి మాట్లాడటానికి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చు. కార్మికులు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే చెప్పాడో ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆ రోజు ఫైల్ తయారు చేసి ప్రభుత్వం మారటం వల్ల అది పెండింగ్లో పడింది. మీరు కూడా ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వారిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని విలీనం చేయండి. వాళ్లకు కోరుకున్న కోరికలు కూడా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేనటువంటి, ఆర్థికపరమైన ఇబ్బందులు లేనటువంటివి, చాలా సమంజసమైనటువంటి న్యాయమైన కోరికలను కోరుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, వారు చేసేటువంటి పోరాట కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా అన్ని డిపోల వద్ద జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరంకుశంగా కనీసం టెంట్ కూడా వేసుకోలేని పరిస్థితి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక అవాకు చవాకులు పేరారు. కానీ పౌర హక్కులను కాలు రాస్తూ కనీసం వారి యొక్క డిమాండ్స్ కోసం పోరాటం చేయనీయకుండా, వారి యొక్క టెంట్ వేసుకోనీయకుండా ఎర్ర టెండలో మహిళలందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను,
వీళ్ళందరూ ఉసురు కొట్టుకోకముందే ముందు మీరు ఆలోచించుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు అండగా ఉంటామని తెలియజేస్తూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతామది గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా మంచి శుభవార్త రావాలని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో అటు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఆర్టీసీ మంత్రిగా ఉన్నటువంటి మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి తెలంగాణ పోరాటంలో నేను కూడా ఒక సభ్యుడిగా మీ అందరి కష్టాలు చూసిన వాడిని, ఆ రోజు సకల జనుల సమ్మెలో మీరు చేసినటువంటి ఆ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాడిని, మీ అందరినీ కూడా ప్రభుత్వం రాగానే 2 ఇంక్రిమెంట్లు అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి నమ్మబలికినటువంటి నాయకులు ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు ఇద్దరు కూడా నమ్మబలికి అందరూ ఓట్లు ఎంచుకొని గద్దెనెక్కిన తర్వాత ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పక్కదోవ పట్టించి మరి వారిని విస్మరించినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ ఏదైతే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా జీతభత్యాలు అందుకుంటున్నారో అదేవిధంగా మీ అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి నాయకులు, మరి మీరు చెప్పటం కాదు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఫైలు రెడీ చేసి అంతా అయిపోయింది. లాస్ట్కి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే మిగిలిన తరుణంలో మరి ఎలక్షన్లు రావటం, మీ మాయ మాటలు, మీ కళ్ళబొల్లి మాటలు, మీ గ్యారంటీలు నమ్మి ఈరోజు ప్రభుత్వం మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఇవాళ మీరు ఈ కార్మికుల ఉసురు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయకోకుండా, వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మరి గుర్తింపు ఇవ్వకోకుండా ఇవాళ ఈ ఆర్టీసీ మరి ఏదైతే రంగాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే వాళ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపి ప్రమాదాలకు గురైతే ప్రభుత్వమే సమాధానం చెప్పాలని, వెంటనే కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వెంటనే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గవర్నర్ గారు వెంటనే అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని, మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ప్రయాణికుల రద్దీ పెరిగిందో దానికి అనుగుణంగా బస్సులు, దానికి సంబంధించిన సిబ్బందిని నియామకం చేయాలని, మహాలక్ష్మి పథకం ఇతర బస్సుల పాసుల ద్వారా ఆర్టీసీ మీద పడుతున్న ఆర్థిక భారానికి ప్రభుత్వం నెలకు 400 కోట్ల రూపాయలు ఇస్తామని ఏదైతే ఆమోదం ఒప్పందం చేసుకున్నారో ఆ 400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, వెల్ఫేర్ కమిటీ స్థానంలో యూనియన్స్ కమిటీ వేయాలని చెప్పి ఇతరత్ర అనేక డిమాండ్ల మీద తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న ఈ యొక్క సమస్యని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, రవాణా శాఖ మార్చులు ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది రాజకీయ దురుద్దేశంతో కాకుండా మీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసుకునే హక్కు కల్పిస్తాం, మీ సమస్యలు వింటామని చెప్పి ఈరోజు మూర్ఖంగా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.